సూపర్ స్టార్ కృష్ణ వర్సెస్ మెగాస్టార్ చిరంజీవి వీరి మధ్య నువ్వా నేనా అనంతల 1980 సంవత్సరంలో 7 సార్ల బాక్సాఫీస్ పోటీ అయితే జరిగింది. ఈ బాక్సాఫీస్ పోటీలో ఎవరు విజయం సాధించారు అనే విషయం గురించి తెలుసుకునే ముందు వీడికి తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇక వీరి మధ్య మొదటి పోటీ 1980 సంవత్సరంలో జరిగింది. మన సూపర్ స్టార్ కృష్ణ గారు దేవుడిచ్చిన కొడుకు అనే మూవీ తీయడం జరిగింది. ఈ మూవీ యొక్క దర్శకుడు KSR దాస్ గారైతే ఈ మూవీని తెరకెక్కించడం జరిగింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ చిత్రంగా అయితే నిలిచింది మన సూపర్ స్టార్ కృష్ణ గారికి. ఈ మూవీకి వారం రోజుల గ్యాప్తో మన మెగాస్టార్ చిరంజీవి గారు అగ్ని సంస్కారం అనే మూవీ తీయడం జరిగింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు మన మెగాస్టార్ చిరంజీవి గారికి. ఇలా మొదటిసారి బాక్సాఫీస్ పోటీలో సూపర్ స్టార్ కృష్ణ గారే యావరేజ్ మూవీతో మెగాస్టార్ పై కాస్త పైంజలైతే కొనసాగారని చెప్పుకోవచ్చు. ఇక వీరి మధ్య రెండవసారి బాక్సాఫీస్ పోటీ కూడా 1980 సంవత్సరంలో జరిగింది. ఈసారి కూడా మన సూపర్ స్టార్ కృష్ణ గారు మామ అల్లుల సవాల్ అనే మూవీ తీయడం జరిగింది. ఈ మూవీలో మన సూపర్ స్టార్ కృష్ణ గారు లాయర్గా అదరగొట్టారని చెప్పుకోవచ్చు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర హిట్ మూవీగా అయితే నిలిచింది మన సూపర్ స్టార్ కృష్ణ గారికి. ఈ మూవీకి 9 రోజుల గ్యాప్ తో మన మెగాస్టార్ చిరంజీవి గారు జాతర అనే మూవీ తీయడం జరిగింది. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు. ఇలా రెండవసారి బాక్సాఫీస్ పోటీలో కూడా మన సూపర్ స్టార్ కృష్ణ గారే మెగాస్టార్ చిరంజీవి గారిపై విజయం సాధించారని చెప్పుకోవచ్చు మావా అల్లుల సవాల్ అనే మూవీతో. ఇక వీరి మధ్య మూడవసారి బాక్సాఫీస్ పోటీ కూడా 1980 సంవత్సరంలో జరిగింది. ఈసారి మన మెగాస్టార్ చిరంజీవి గారు మోసగాడు అనే మూవీ తీయడం జరిగింది. ఈ మూవీలో శోభన్ బాబు గారు కూడా నటివ్వడం జరిగింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అయితే నమోదు చేసుకుందని చెప్పుకోవచ్చు మన మెగాస్టార్ చిరంజీవి గారికి. ఈ మూవీకి 9 రోజుల గ్యాప్తో మన సూపర్ స్టార్ కృష్ణ గారు రామ్ రాబర్ట్ రహీం అనే మూవీ తీయడం జరిగింది. ఈ మూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా నటివ్వడం జరిగింది. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అయితే నమోదు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇలా మూడవసారి బాక్సాఫీస్ పోటీలో ఇద్దరు హీరోస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నారని చెప్పుకోవచ్చు మూడవసారి బాక్సాఫీస్ పోటీలో. ఇక వీరి మధ్య నాలుగోసారి బాక్సాఫీస్ పోటీ కూడా 1980 సంవత్సరంలో జరిగింది. ఈసారి మన సూపర్ స్టార్ కృష్ణ గారు కిలాడి కృష్ణుడు అనే మూవీ తీయడం జరిగింది. ఈ మూవీలో విజయశాంతి గారు తొలి చిత్రంగా అయితే మన తెలుగు ఇండస్ట్రీకి తెలుగు అభిమానులకు పరిచయం కావడం జరిగింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఘన విజయాన్ని అయితే నమోదు చేసుకుందని చెప్పుకోవచ్చు మన సూపర్ స్టార్ కృష్ణ గారికి. ఈ మూవీకి పోటీగా మన మెగాస్టార్ చిరంజీవి గారు వారం రోజుల గ్యాప్ తో తాతయ్య ప్రేమలీలలు అనే మూవీ తీయడం జరిగింది. ఈ మూవీ కామెడీ జోనర్ తో వచ్చినప్పటికీ కూడా బాక్సాఫీస్ దగ్గర నిరాశ మిలిగిందని చెప్పుకోవచ్చు మన మెగాస్టార్ చిరంజీవి గారికి. ఇలా నాలుగోసారి బాక్సాఫీస్ పోటీలో కూడా మన సూపర్ స్టార్ కృష్ణ గారే విజయం సాధించారని చెప్పుకోవచ్చు మన మెగాస్టార్ చిరంజీవి గారిపై కిలాడి కృష్ణుడు అనే మూవీతో. ఇక వీరి మధ్య ఐదవసారి బాక్సాఫీస్ పోటీ కూడా 1980 సంవత్సరంలో జరిగింది. ఈసారి మన సూపర్ స్టార్ కృష్ణ గారు హరే కృష్ణ హలో రాధా అనే మూవీ తీయడం జరిగింది. ఈ మూవీ లవ్ అండ్ రొమాంటిక్ తో వచ్చినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం పరాజయం అయితే చూసిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీకి 8 రోజుల గ్యాప్ తో మన మెగాస్టార్ చిరంజీవి గారు ప్రేమ తరంగాలు అనే మూవీ తీయడం జరిగింది. అలాగే ఈ మూవీలో మన రెబల్ స్టార్ కృష్ణమరాజు గారు కూడా నటివ్వడం జరిగింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు మన మెగాస్టార్ చిరంజీవి గారికి. ఇలా ఐదవసారి బాక్సాఫీస్ పోటీలో ఇద్దరు హీరోస్ డిసప్పాయింట్ అయితే చేశారని చెప్పుకోవచ్చు ఆడియన్స్ ని. ఇక వీరి మధ్య ఆరోసారి బాక్సాఫీస్ పోటీ కూడా 1980 సంవత్సరంలో జరిగింది. ఈసారి మన మెగాస్టార్ చిరంజీవి గారు మొగుడు కావాలి అనే మూవీ తీయడం జరిగింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అయితే నమోదు చేసుకుందని చెప్పుకోవచ్చు మన మెగాస్టార్ చిరంజీవి గారికి. ఈ మూవీకి పోటీగా 5 రోజుల గ్యాప్తో మన సూపర్ స్టార్ కృష్ణ గారు అమ్మాయికి మొగుడు మామకు యముడు అనే మూవీ తీయడం జరిగింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ చిత్రంగా అయితే నిలిచింది. ఇలా ఆరవసారి బాక్సాఫీస్ పోటీలో మన మెగాస్టార్ చిరంజీవి గారు సూపర్ స్టార్ కృష్ణ గారిపై విజయం అయితే సాధించారని చెప్పుకోవచ్చు మొగుడి కావాలి అనే మూవీతో. ఇక ఫైనల్ గా వీరి మధ్య 7వసారి బాక్సాఫీస్ పోటీ కూడా 1980 సంవత్సరంలోనే జరిగింది. ఈసారి కూడా మన మెగాస్టార్ చిరంజీవి గారు రక్తబంధం అనే మూవీ తీయడం జరిగింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు మన మెగాస్టార్ చిరంజీవి గారికి. ఈ మూవీకి పోటీగా 12 రోజుల గ్యాప్ తో మన సూపర్ స్టార్ కృష్ణ గారు అల్లరి బావ అనే మూవీ తీయడం జరిగింది. ఈ మూవీ లవ్ స్టోరీతో వచ్చినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం యావరేజ్ చిత్రంగా అయితే నిలిచింది. ఇలా 7వసారి బాక్సాఫీస్ పోటీలో కూడా మన సూపర్ స్టార్ కృష్ణ గారే యావరేజ్ చిత్రంతో మెగాస్టార్ పై పయంజలు అయితే కొనసాగారు. ఇక ఫైనల్ గా వీరి మధ్య జరిగినటువంటి 1980 సంవత్సరంలో 7 సార్ల బాక్సాఫీస్ క్లాస్ లో క్లియర్ కట్ గా మన సూపర్ స్టార్ కృష్ణ గారే మెగాస్టార్ చిరంజీవి గారిపై విజయం అయితే సాధించారని చెప్పుకోవచ్చు. అలాగే వీరి మధ్య జరిగినటువంటి 7 సార్ల బాక్సాఫీస్ క్లాస్ లో మీకు బాగా నచ్చినటువంటి క్లాస్ అలాగే మీ ఫేవరెట్ అభిమాన హీరో ఎవరో కింద తప్పకుండా కామెంట్ అయితే వేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.